నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ట్విట్టర్‌లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2, 3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరమ్ తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకిలా చేశాడు అని క్వెషన్ చేసేసరికి అది ఎంత జుగుప్సగా ఉన్నిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొన్న సాయిధరమ్ తేజ్ అండ్ మంచు విష్ణు అండ్ మన మంచు మనోజ్ గారు అయితే అందరూ రెస్పాన్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీని మీద చాలా రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రియాక్ట్ అయితే అవ్వాలి. తెలుగులో అయితే ప్రతి ఒక్క యాక్టర్ అండ్ హీరోస్ కూడా అవ్వాలన్నమాట, అవ్వాల్సిన విషయమే అనమాట. అయితే ఇంకొక మాట ఏంటంటే సీఎం రేవంత్ గారు అండ్ బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళు కూడా చాలా రియాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మంచు విష్ణు గారు ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ సీఎం అండ్ చంద్రబాబు గారికి అయితే మేమైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాం. ఇలాంటి లీగల్ యాక్షన్స్, అగ్రెసివ్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయాలని చెప్పేసి అంటున్నారు. 48 అవర్స్లో వీడియోస్ ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ డిలీట్ చేయాలని చెప్పేసి అని అన్నారు. ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ చేయొద్దు అని చెప్పేసి మంచు విష్ణు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎవరు కూడా ఇలాంటివి చేయకండి. ఓకేనా, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 hours. థ్యాంక్ యూ.